ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం. జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యముగా నుండుడి. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యముగా నుండుడి. ఈ మాటలు అంటే యెహోషువతో పాటు యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో ఈ మాటలు సెలవిస్తూ వచ్చాడు అనమాట. అంటే అక్కడ మనము యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం మనం చదివినట్లయితే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు అక్కడ రాయబడుతూ వచ్చాయి. అంటే యెహోషువ తన యొక్క ప్రార్థనకు దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించినట్లుగా మనం 12వ వచనంలో చదువుతాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఈ విధంగా వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోన్ లోయలో నిలువము. అంటే దేవుడు తన జీవితంలో విజయము కలిగించేది ఏ విధంగా తను కలిగిస్తూ వచ్చాడంటే సూర్యచంద్రులను సహితము తను ఆపుతూ వచ్చాడు అనమాట. అంత గొప్ప విజయాన్ని తనకు అనుగ్రహిస్తూ వచ్చారు. విజయం ఇచ్చిన తర్వాత వాళ్ళు 5 రాజులను పట్టుకుంటూ వచ్చారు. ఆ యొక్క రాజుల యొక్క మెడల మీద అంటే వాళ్ళు తమ పాదములను ఉంచడానికి అధిపతులను పిలుస్తూ వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ అక్కడ భయపడుతున్నారేమో, జడుస్తూ ఉన్నారేమో, యెహోషువ చెప్పాడు అనమాట. వెంటనే భయపడుకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యముగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధం చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయనను. అంటే యెహోషువ దేవుని యందు ఎంతో గొప్ప నమ్మకము, విశ్వాసము, అలాంటి ధైర్యము, దృఢత్వాన్ని కలిగి ఉంటూ వచ్చాడు. కాబట్టి అంతమంది రాజులను జయించే కృపను దేవుడు తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు అనమాట. ఉదయకాలం వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు అంటే భయపడుతుండడం యెహోషువ గమనిస్తూ వచ్చాడు. ఉదయకాలం మనం కూడా అనేకమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉండవచ్చు. అది ఒకవేళ అనారోగ్యమై ఉండొచ్చు, చెప్పుకోలేని పరిస్థితులై ఉండొచ్చు, రకరకాల జీవితంలో అనేకమైన సంఘటనలను మనం ఎదురు చూస్తూ అంటే ఫేస్ చేస్తూ ఉంటాము. ఆ పరిస్థితులను బట్టి ధైర్యము చెడిని జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో, ఉదయకాలం దృఢత్వం లేని జీవితాన్ని కలిగి ఉన్నావేమో, జడుస్తూ ఉన్నావేమో. సో ఉదయకాలం దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యముగా ఉండుడి. యెహోషువకు సహాయం చేసిన దేవుడు యెహోషాపాతుతో ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధముతో ఉన్న అధిపతులకు సహాయం చేసినటువంటి దేవుడు ఉదయకాలం మనకు కూడా సహాయం చేయగలరు. యెహోషువ సేవించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అయినప్పటికీ కొన్నిసార్లు అనేకమైన పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనలో అలజడి వచ్చినప్పుడు కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం. దేవుడు చెప్పాడు, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యముగా ఉండుడి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదివితే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడుకుడని వారితో చెప్పగా ఉదయకాలం దేవుడు తన శిష్యులకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడు. ఉదయకాలం దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు అధైర్యపడొద్దు, భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో, నేనే భయపడుకుడు. దేవుడే మనతో ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి మనము ఆలోచించిన అవసరం లేదు. ధైర్యంగా ఉండాలి. ప్రభువుతో కూడా కలిసి మనం ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం చదివితే ధైర్యం వహించి పని జరిగింపుము. సో అన్ని విషయాల్లో కూడా మన దేవుడు మనతో ఉన్నప్పుడు ప్రతి పరిస్థితుల్లో ఆయన విజయాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. బాధాకరమైన పరిస్థితుల్లో దేవుడు ధైర్యాన్ని అనుగ్రహించే దేవుడు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మన ప్రక్క నుండి బలపరిచే దేవుడు. మనకు బలమైన దేవుని మనం కలిగి ఉంటాం. కానీ కొన్నిసార్లు మన జీవితంలో చోటు చేసుకున్న బలహీనమైన పరిస్థితుల్లో మనము బలవంతులంగా ముందుకు కొనసాగలేనటువంటి జీవితం కలిగి ఉన్నవేమో. ఉదయకాలం దేవుడు మరలాని జ్ఞాపకం చేస్తున్నాడు. జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండుడి. ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడుకుడి. ధైర్యం వహించి పని జరిగింపు. ఉదయకాలం నువ్వు ఎలాంటి పనులు ఆరంభించినా, ఎలాంటి పరిస్థితుల్లో నీవున్నా నాలో ఉన్న దేవుడు గొప్పవాడని నువ్వు గ్రహించి దేవుడిచ్చిన ఈ వాగ్దానాలు మన జీవితానికి అన్ని పరిస్థితులు అన్వయించుకొని ముందుకు సాగే కృపను దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండు అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్నారు. పరిస్థితులన్నింటిలో కూడా కావాల్సిన ధైర్యాన్ని మీరు అనుగ్రహించి కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.